చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే బయటకు రావాలని, మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లే వ్యక్తులు టోపీ ధరించాలని లేదా గొడుగు పట్టుకుని వెళ్లాలని, ఎలక్ట్రాల్ కలిపిన నీటిని సేవించాలని, దీంతో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నారు. 2% ఉంటుంది. కానీ అంత తీవ్రత రాకుండా చూసుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం మనది ఏ పనులున్నా మనము ఒక పొద్దున కానీ సాయంత్రం కానీ చూసుకునేటట్టు చూసుకోవాలి. ఎండలో బయటకు రాకుండా చూసుకోవాలి. కాదు అలా కాకుండా పని పక్క వర్క్కి వెళ్ళాలి అని అనుకుంటే క్యాప్ అన్న తీసుకెళ్ళండి, అంబ్రెల్లా కానీ తీసుకెళ్ళండి. అలాగే పొలాలలో వర్క్ చేసేవాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు క్యారీ చేయండి. దాంతోపాటు ఏదన్నా గుడ్డ మరీ ఎక్కువ ఎండున్నప్పుడు ఏదైనా చల్ల బట్ట కానీ ఏదో ఒకటి తలపైన కప్పుకునేటట్టు చూడండి. దాంతోపాటు అలాగే మన బట్టలు కూడా, మనం వేసుకునే బట్టలు కూడా దానిపైన ప్రభావం చూపిస్తుంది. మనం కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల ఎండ తీవ్రత అనేది మనకు అంత ఎక్కువ తాకదు. సో దీనివల్ల కొంచెం మనం వడదెబ్బ తాకకుండా ఉంటుంది. ఎక్కువ ఎండలో ఉండకుండా చూడండి, ఎక్కడన్నా నీడ ఉంటే అక్కడ నిండేటట్టు చూడండి. దాంతోపాటు నీళ్ళు అనేవి 4 నుంచి 5 లీటర్లు, ముఖ్యంగా నీళ్ళు అనేవి 4 నుంచి 5 లీటర్లు తీసుకునేటట్టు చూడండి. ఇవన్నీ చేయడం వల్ల ఎండ తీవ్రత నుంచి మనము బయట